ఒక్క ఛాన్స్. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టేవరా? దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త ఫిర్యాదు చేశారు. తాను విదేశాల్లో ఉండగా గర్భం దాల్చిందని. ఏంటే మల్లేశ్వరి అంటే అప్పారావు అది అది నువ్వు ఆ గుడింతో చదువుతున్నావంటే అర్థమైంది. ఎవడికోకాడు? మన ప్రెసిడెంట్ గారే. మనోవంచ ఫలసిద్ధిరస్తు. స్వీట్స్ తీసుకోండి. ఏంటి విశేషం? మీరు తండ్రిగా పోతున్నారు. ఏమే నిజమా? చిచి లేదే. తల్లిగా పోతుంది ఈవిడ కాదండి, మంచాల మల్లీశ్వరి. భార్య గర్భానికి వైసీపీ నేత విజయసాయి రెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ లే కారణమని అన్నారు. అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కు వారు లేఖ రాశారు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? అతను అమెరికా వెళ్ళినటువంటి సమయంలో అమెరికా నుంచి వచ్చిన తర్వాత అతను తన భార్యతో కలిసినటువంటి 3వ రోజే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పిందట. ఏం తత్తుడు అలా తెలుగున్నావేంటి? తండ్రిని కాబోతున్నానయ్యా. అయితే ఆనందించాలి కానీ అలా బాధపడతావు. తండ్రి ఎవరో తెలియక జనరల్గా 3 రోజులకి ప్రెగ్నెన్సీ రాదు కదా అనేటువంటి దాని మీద అతను చదువుకున్న ప్రొఫెసర్ కాబట్టి అతనికి అనుమానం వచ్చే ఎవరికైనా అనుమానం వచ్చింది కదా. అది తెల్లైతే ఈయన తండ్రి అవటం ఏంటి? అంటే అది నేను ఈ ఊరికి ప్రెసిడెంట్ కదా, ఊరందరికీ తండ్రి లాంటి వాడిని అని ఎప్పుడో మాటల సందర్భంలో అన్నా. అది గుర్తు పెట్టుకుని అలా అంటున్నాడు. భార్యని ఎవరు బిడ్డ ఈ బిడ్డ అని అడిగాడట. తాను ఈ బిడ్డ ఎంపీ విజయసాయి రెడ్డి గారి బిడ్డ అని చెప్పిందట. గోవర్ధన్, భార్య పిల్లలు బాగున్నారా? అదేరా నీ భార్య నా పిల్లలు. ఇలా నాకు నచ్చింది పురుష్. నీ జీవితంలో ఏదైనా మంచి పని చేశావంటే అది ఇదే. కావుడు పురుషోత్తం. కావుడు. ఇదేనండి మన కూతురు. మై సన్. నీ చెల్లెలరా? నికృష్టుడా, నిన్ను పందుల దొడ్లో వేసి తొక్క. మరి విజయసాయి రెడ్డికి ఏం పోయే కదా నాకు అర్థం కావట్లా. అంత వయసు వచ్చింది. కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడే పో. వాడు చేసిన పాపాలకి నేరు పోయేటట్టున్నారు సార్. నిజమే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.